మా పొలంలో పండిన సజ్జలు కడి ఆరపోసుకొని ఎండలో పెట్టుకోవాలి. తర్వాత వీటిని పిండి పట్టించుకొని రొట్టెలాగా చేసుకోవాలి. మనం జొన్నలు ఎలా చేసుకుంటామో అలాగే ఇవి కూడా పిండి పట్టించుకొని జొన్న రొట్టె ఎలా చేస్తామో సజ్జ రొట్టె కూడా అలాగే బాగా వస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నల కంటే ఇవి కొంచెం చిన్న సైజులో ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది, ఒంటికి కూడా చాలా బలం అన్నమాట. ఈ సజ్జ పిండి అండి ఇలా పిండి పట్టించుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకొని ఇలా పిండి తడికి పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని బాగా ఇలా రౌండ్గా గుండ్రంగా చేసుకోవాలన్నమాట. ఇలా రొట్టె చేసుకున్నాక దీన్ని పెనం మీదకి వేసుకోవాలి. ఇలా వాటర్ చల్లుకోవాలన్నమాట. జొన్న రొట్టె అయితే కాస్త తెల్లగా ఉంటుంది. సజ్జ రొట్టె కాబట్టి కొంచెం కలర్ వేరేగా ఉంటుంది, అంత వైట్ కలర్లో ఉండదు. జొన్న రొట్టె అయితే తెల్లగా ఉంటుంది, సజ్జ రొట్టె కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా రౌండ్గా రొట్టెలాగా ఒత్తుకోవాలి. రొట్టెలాగా కాల్చుకోవాలి. సజ్జ రొట్టె వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ.